ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరభద్రం అందిస్తారు. వీరభద్రం, చెప్పండి. మ్యూట్లో ఉన్నారు సార్ మీరు. వీరబ్రహ్మం గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ తీయండి సార్. గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రోజు ఉదయం 8 గంటలకి ఎన్నికలు ప్రారంభమైనటువంటి పరిస్థితి. మొత్తం తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రాసెస్ అయితే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కుని ఎవరైతే ఓటు హక్కును నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేయడానికి సిద్ధం చేశారు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సుమారుగా 456 ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్సీకి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు కేవలం ఇటు ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నటువంటి రాజశేఖర్కు, అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి దిట్ల వీర రాఘవులకు మధ్యనే ప్రధానమైతే పోటీ జరుగుతుంది. వీరిద్దరు కూడా నువ్వా నేనా అన్న రీతిలో అయితే జరుగుతున్నాయి ఈ ఎన్నికలు. మిగిలినటువంటి ఎవరైతే సుమారుగా 35 మంది ఈ రేసులో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పోటీ చూసినట్లయితే ఇటు రాజశేఖర్కు, ఇటు ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి మధ్యనే పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఈ రోజు 8 గంటల నుంచి కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి బలపరుస్తున్నటువంటి ఏదైతే అభ్యర్థి ఉన్నారో రాజశేఖర్ సంబంధించి గత 2-3 రోజుల బట్టి కూడా ఆయనకి మద్దతుగా ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పీడీఎఫ్ అభ్యర్థికి సంబంధించి కూడా ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా వామపక్షాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు అన్ని కూడా పీడీఎఫ్ అభ్యర్థికి అయితే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి అయితే లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే కొత్తగా 2024 సార్వత్రిక ఎన్నికలో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, దీన్ని ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా గత 15-20 రోజుల బట్టి కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు జరుగుతున్నట్టు 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఓట్ల ప్రక్రియ ఉందో చూసినట్లయితే 8 నుంచి 10 గంటల వరకు చూసినట్లయితే 2 గంటల పాటు కూడా సుమారుగా 6.5% మాత్రమే ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. 10 నుంచి 12 గంటలకి వరకు చూసినట్లయితే సుమారు 26.5 ఓటింగ్ శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఇటు ఏలూరు జిల్లా సంబంధించి ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేదా ఉమ్మడికి వచ్చిన తూర్పుగోదావరి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి ఎన్నికల ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి కేంద్రాలు ఉన్నాయో కేంద్రాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే గత 8 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే చిన్న చిన్న గొడవలు కానీ ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. ఒక పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా ఎవరైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఏదైతే పిఠాపురంలో మాత్రం ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి సపోర్ట్ చేయాలని చెప్పేసి నగదు పంపిణీ చేస్తున్న దృశ్యాలు కూడా మనకి బీఆర్కేలో ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే ఇద్దరి మధ్యన పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏదేమైనప్పుడు కూడా 3వ తారీఖు ఓట్ల లెక్కింపు జరిగేటువంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒట్టంతో భరితంగా ఇటు 2 జిల్లాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వీరబ్రహ్మం.